ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 12 పేజీలతో కూడిన లేఖను పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాశారు కేసీఆర్. కరెంటు కోసం తిప్పలు పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసునన్నారు. దీనిని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుతం ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టమన్నారు. దీనికి తోడు కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, శ్వేత, ఇప్పటికీ ఏదైతే విద్యుత్ కొనుగోలు అంశంపైన కూడా కమిషన్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అటెండ్ అవ్వాలి, లేదంటే ఇట్లా విద్యుత్ కొనుగోలు అంశంపైన కూడా ఒక రీప్లై ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు నోటీసులు కూడా అందించిన నేపథ్యంలో కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖను కూడా ఇప్పటివరకే ఆ కమిషన్ కూడా పంపించారు. ఇందులో మాత్రం ఏదైతే ఏఆర్సీ తీసుకున్న నిర్ణయాలపైన కూడా కమిషన్ ఏ విధంగా విచారణ చేపడుతుంది ఆ విషయాన్ని కూడా గ్రహించాలి అంటూ కూడా లేఖలో కూడా గాడ్ అయిన విధంగా కూడా ఇప్పటివరకే కమిషన్ కూడా సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఛత్తీస్గఢ్ ఒప్పందం సమయంలో మాత్రం ఏఆర్సీ నిర్ణయాలు కావచ్చు, ఆ గతంలో ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ తో ఒప్పందానికి సంబంధించిన మాత్రం ఒప్పందాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా గతంలో కూడా ఏఆర్సీ కూడా తెలిపారు. తెలిపిన తర్వాత మాత్రం వీఆర్సీ కూడా తన నిర్ణయాన్ని వెలువరించిన తర్వాత ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందాలు కూడా గత ప్రభుత్వం చేసుకుందని చెప్పేసి కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ లేఖలో గతంలో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటే కానీ ఆ సమయంలో మాత్రం ఎందుకు వెళ్ళలేదు అని కూడా ఇప్పటివరకు ప్రశ్నిస్తూ కూడా ఈ లేఖలో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మాత్రం విద్యుత్ సంక్షేమం ఉండే ఆ సమయంలో మాత్రం గ్రామాల్లో 3 గంటల పాటు మాత్రమే విద్యుత్ ఇచ్చేవారు. అదేవిధంగా పట్టణాలలో కూడా ఏ విధంగా విద్యుత్ పోయేదో ప్రజలందరికీ తెలుసు అంటూ కూడా ఇందులో పేర్కొన్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మండలాల్లో దాదాపు 8 గంటలు, అదేవిధంగా మున్సిపాలిటీలో 6 గంటలు, హైదరాబాద్ నగరంలో 4 గంటలు మాత్రం విద్యుత్ మాత్రం పోతూ ఉండే. అప్పుడు కరెంటు కోతలు చాలా వరకు కూడా ఉండే. దాంతోపాటుగా పవర్ హాలిడేస్ కూడా చాలా వరకు కూడా ఇచ్చే పరిస్థితులు ఉండే. అలాంటి పరిస్థితులు లేకుండా ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు కుదుర్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం 24 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా విద్యుత్తును అందించిందని చెప్పేసి కూడా ఇందులో లేఖలు కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. 2014 తర్వాత మాత్రం ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో మాత్రం 1000 మెగావాట్ల విద్యుత్కు సంబంధం మొదటగా ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన తర్వాత ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే తెలంగాణకి ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేసిన తర్వాత మరో 1000 వాట్ల విద్యుత్కు సంబంధించిన దానిపైన కూడా ఆ చర్చలు జరిగిన తర్వాత మాత్రం అక్కడి నుంచి కూడా తెలంగాణకు ఏదైతే సప్లై చేయడానికి ట్రాన్స్మిషన్ లైన్స్ లేవు అని చెప్పేసి కూడా గతంలో తెలిపిన నేపథ్యంలో అందులో భాగంగానే పీజీసీఎల్ నుంచి మహారాష్ట్ర నుంచి కూడా ఒక ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణకు కూడా విద్యుత్ తీసుకోవడానికి మాత్రం సప్లై ద్వారా మాత్రం ఉపయోగించుకున్నామని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే అప్పుడు సంబంధించిన మాత్రం ఇప్పుడు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం పైన కూడా రాజకీయ విమర్శలు, అదేవిధంగా గత ప్రభుత్వం పైన ఏదైతే రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయాలని చెప్పేసి భావిస్తుందో అందులో భాగంగానే శాసనసభ వేదికకు ఒక శ్వేతపత్రం విడుదల చేయడం, అదేవిధంగా గత ప్రభుత్వాన్ని కూడా బదనం చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయాలు కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ చట్టబద్ధత కలిగిన ఈఆర్సీ వెలువరించిన తీరుపై విచారణ ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా జస్టిస్ నరసింహన్ కూడా ఇప్పటివరకే మాత్రం మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా ఏఆర్సీ తీసుకున్న నిర్ణయం ఫైనల్ ఉంటుంది. ఆ నిర్ణయం పైన కూడా ఏ విధంగా విచారణలు చేపడతారో ఈ విషయాన్ని కూడా గ్రహించాలి అంటూ కూడా ఈ లెక్కలు కూడా ఇప్పటివరకు పేర్కొన్నారు. మొత్తం 12 పేజీల లెక్కలు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో విద్యుత్ ఒప్పందాలు ఏ విధంగా కూర్చుకున్నామో ఆ సమయంలో మాత్రం ఏఆర్సీ మాత్రం అందరి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటుంది. తీసుకున్న సమయంలో మాత్రం ఎందుకు అభ్యంతరాలు తెలిపలేదు. ఆ తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రానికి విద్యుత్ ఒప్పందాలు కుదిరిన తర్వాత మాత్రం ఎందుకు కోర్టు మెట్లు ఎక్కలేదనే దానిపైన కూడా ఇందులో స్పష్టంగా కూడా అర్థమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పించాలి, రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు కాబట్టి ఇలాంటి విచారణలు చేపడుతుందని చెప్పి కూడా ఈ లేఖలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పేర్కొన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికీ ఈఆర్సీకి సంబంధించిన మాత్రం ఈఆర్సీ తీసుకున్న ఆ ప్రతి నిర్ణయానికి సంబంధించిన మాత్రం హియరింగ్ ఉంటుంది. హియరింగ్ తర్వాత మాత్రమే ఆ నిర్ణయాలు తీసుకుంటాయి ప్రభుత్వాలనే దానిపైన కూడా కొంతవరకు కూడా గ్రహించాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా ఈ లేఖలో ఇప్పటివరకే పేర్కొన్న ఈ 12 పేపర్లకు సంబంధించిన లేఖ ఉందో ఈ లేఖకు సంబంధించిన మాత్రం జస్టిస్ నరసింహన్ కమిషన్ కూడా మరకాసపట్లో ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం విద్యుత్ కొనుగోలు విషయంలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక నోటీస్ పంపారు. నోటీస్ పైన కూడా స్పందిస్తారా లేదా 24 గంటల కరెంట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమే. అండ్ ఇందులో ప్రధానంగా ఐటీ పారిశ్రామిక రంగం ఎలా అభివృద్ధి చెందిందో చూసిన తర్వాత కూడా, ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి కేసీఆర్ ఈ లేఖలో కూడా పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కూడా మీరు కూడా తెలంగాణ బిడ్డే అని చెప్పేసి కూడా కొంచెం బాధాకరంగా రాసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏదైతే కమిషన్ కు సంబంధించిన వరకు ఒక లేఖ పంపితే మాత్రం ఆ సంతృప్తి చెందకపోతే కమిషన్ ముందు నేరుగా హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు జస్టిస్ నరసింహన్ తెలిపారు. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైతే కమిషన్ మాత్రం ఈఆర్సీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా విచారణ చేపడతారు ఈ విషయం మాత్రం గమనించాలి కదా అంటూ కూడా ఈ లేఖలో ఇప్పటివరకు పేర్కొన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో 24 గంటల పాటు విద్యుత్ ఏ విధంగా అందిస్తున్నారు దానిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో ఈఆర్సీ నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రజాకోర్టులో పూర్తి స్థాయిలో మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఒప్పందాలు జరిగాయి. మొదటగా 1000 మెగావాట్లకు సంబంధించిన విద్యుత్ ఒప్పందాలు జరిగిన తర్వాత మరోసారి కూడా 1000 మెగావాట్ల విద్యుత్కు సంబంధించినంత వరకు ఒప్పందం జరిగిందని దానిపైన కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా విద్యుత్కు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అంధకారంలోకి వెళ్తుందని చెప్పేసి కూడా చాలా విమర్శలు వస్తాయి. వాటన్నిటిని కూడా కొట్టిపడేసే విధంగా కూడా తెలంగాణలో 24 గంటల పాటు విద్యుత్తుని ఇచ్చామని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలిపిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే కమిషన్ మాత్రం ఆ కేసీఆర్ నుంచి కూడా ఎలాంటి ఆ వివరణ వస్తుందనే దానిపైన కూడా వేచి చూసింది. కాబట్టి ఇప్పటికైతే ఆ కేసీఆర్ నుంచి 12 పేజీల లేఖ కూడా వచ్చింది. కాబట్టి దీనిపైన కూడా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఒకవేళ సంతృప్తి చెందకపోతే నేరుగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి విచారణ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుందనే దానిపైన కూడా ఇప్పటివరకే సమాచారం ఇచ్చిన కమిషన్ మాత్రం ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అంటే ఈ లేఖ పైన సంతృప్తి చెందుతుందా లేదంటే నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఇక్కడ అటెండ్ అవ్వాలా విచారణకి అనే దానిపైన కూడా కమిషన్ మరకాసపట్లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్వేత, ప్రవీణ్, అయితే ప్రధానంగా ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై ఎంక్వైరీ వేయొద్దు అనే విషయాన్ని ఇందులో కేసీఆర్ ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో ఈఆర్సీ తీసుకునే నిర్ణయాలపై విచారణ జరిపే అవకాశం ఉంటుందా లేదా? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచారణ ఆ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో మాత్రం గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, గతంలో ఒప్పందాలు జరిగిన సమయంలో అయితే ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కమిషన్ మాత్రం ఎంక్వైరీ చేస్తుంది. విచారణ కూడా వారందరూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అటెండ్ అవ్వని సందర్భంలో మాత్రం వారు ఏదైతే గతంలో ఒప్పందాలు జరిగిన సమయంలో మాత్రం అక్కడ అధికారులు ఎవరైతే ఆ ప్లేస్ లో ఉంటారో వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కమిషన్ కు రిప్లై ఇవ్వాల్సి ఉంటుందనే దానిపైన కూడా కమిషన్ కూడా ఒక క్లారిటీ ఇస్తుంది. ఇదే సమయంలో మాత్రం కమిషన్ కు సంబంధించిన మాత్రం దాదాపు 22 మందికి సంబంధించినంత వరకు మాత్రం ఎవరినైతే విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కమిషన్ భావించిందో ఆ వారి నుంచి కూడా ఇప్పటివరకే కమిషన్ కు పూర్తి స్థాయిలో మాత్రం సహకరించారు. వారందరి నుంచి కూడా ఒక రీప్లై వచ్చిందని చెప్పేసి కూడా ఆ కమిషన్ చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించినందుకు ఒక విచారణ ఏదైతే నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇచ్చిన తర్వాత వచ్చే నెల 30వ తేదీ వరకు కూడా సమయం కావాలి. రాజకీయాలకు సంబంధించిన మాత్రం ఏదైతే నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి కొంత సమయం కావాలని చెప్పేసి కూడా ముందుగా కోరారని చెప్పేసి కూడా ఆ కమిషన్ తెలిపింది. కానీ ఇవాళ వరకు అంటే ఈ 15వ తేదీ వరకు మాత్రం ఆ రీప్లై ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ మరోసారి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు అయితే రీప్లై ఇచ్చారు. కాబట్టి ఈ అంశంపైన ఆ కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఒకవేళ సంతృప్తి చెందకపోతే మాత్రం నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా, గతంలో జరిగిన ఒప్పందాల విషయంలో మాత్రం ఒప్పందాలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ ఒప్పందాల సమయంలో మాత్రం ఏం జరిగింది, విద్యుత్కు సంబంధించినంత వరకు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సప్లైకి సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ ఎలాంటి ఒప్పందాలు జరిగాయి వీటన్నిటిపైన కూడా విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా పిలుస్తారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి శ్వేత. ప్రవీణ్, అండ్ ప్రధానంగా నేరుగా వచ్చి చెప్పినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే నిష్పక్షపాతంగా ఈ విచారణ అయితే జరగట్లేదు అని చాలా క్లియర్గా కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా వైదొలగాలి అంటే చైర్మన్ వైదొలగాలి, మీరు కూడా తెలంగాణ బిడ్డే, కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అని చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో నేరుగా వచ్చిన ప్రయోజనం లేదు అని చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ కమిషన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? కమిషన్ కు సంబంధించిన జస్టిస్ నరసింహారెడ్డి మాత్రం ఇంకా బీఆర్కే భవన్కి చేరుకోలేదు. మరికాసేపట్లో చేరుకున్న తర్వాత మాత్రం ఈ లేఖ మీద ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం కమిషన్ కు సంబంధించిన మాత్రం ఒక లేఖ ద్వారా మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారని చెప్పేసి కూడా ఆ కమిషన్ కూడా భావించింది. కానీ విచారణకు సంబంధించిన మాత్రం ఏదైతే కమిషన్ మాత్రం సంతృప్తి చెందకపోతే మాత్రమే నేరుగా విచారణకు రావాలని చెప్పేసి కూడా గతంలో తెలిపారు. కాబట్టి మరికాసేపట్లో ఆ కమిషన్ కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన మాత్రం గతం నుంచి కూడా ఆ తెలంగాణలో విద్యుత్ పైన కూడా గత ప్రభుత్వంలో కూడా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ విద్యుత్తును అందించామో అందులో భాగంగానే తెలంగాణ బిడ్డగా జస్టిస్ నరసింహన్కి ఒప్పందాలకు సంబంధించినందుకు కావచ్చు, అదేవిధంగా ఆ తెలంగాణలో మాత్రం విద్యుత్తుని ఏ విధంగా అందించామనే దానిపై కూడా ప్రతి విషయం తెలుసు. కానీ ఏదైతే రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఈ విచారణ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు లేఖలో ఘాటైన విమర్శలు కూడా చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ లేఖని రాశారు. కాబట్టి దీనిపైన కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన మాత్రమే క్లారిటీ అయితే రావాల్సింది. మరికాసేపట్లో జస్టిస్ నరసింహారెడ్డి కూడా బీఆర్కే భవన్కి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం ఈ లేఖపైన ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. ప్రవీణ్, అయితే ప్రధానంగా నరసింహారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని అంటూనే నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలి అన్న వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేశారు. సో వీటిని ఎలా చూడొచ్చు? ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కమిషన్కు ఉన్న హక్కులు అంటే ఏదైతే గతంలో జరిగిన ఒప్పందాలు మొదటి నుంచి 2014లో ఛత్తీస్గఢ్తో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ ఒప్పందం ప్రకారం మాత్రం అక్కడ ఇప్పుడున్న ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటివరకే కమిషన్ విచారణ చేపట్టింది. ఆ మాజీ సీఎండి ప్రభాకర్ రావు, వారితో పాటుగా అరవింద్ కుమారు, అంటే ఆ శాఖకు సంబంధించినందుకు దాదాపు 10 సంవత్సరాల పాటు ఎవరైతే అధికారులు విద్యుత్ శాఖలో పనిచేస్తారో వారందరూ కూడా ఇప్పటివరకే విచారణ మాత్రం చేపట్టిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ముఖ్యంగా ఆ ఛత్తీస్గఢ్ ఒప్పందానికి సంబంధించిన మాత్రం ఒప్పందం జరిగిన సమయంలో మాత్రం ఎవరు అధికారులు ఉన్నారు, ఒప్పందం జరిగిన సమయంలో మాత్రం ఆ ఒప్పందాల్లో ఎలాంటి అంశాలపైన కూడా ఆ చర్చ జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్కు సప్లై చేయడానికి మాత్రం ఏ విధంగా అంగీకారం జరిగింది, తక్కువ ధరకే విద్యుత్ ఉన్నా కూడా ఎక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు చేయడానికి అలా కారణాలు ఏంటి అనే అంశాల ప్రతి అంశంపైన కూడా ఇప్పటివరకే ఆ కమిషన్ విచారణ చేపట్టింది. ఇదే సమయంలో మాత్రం కమిషన్ సంబంధించిన ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ రాజకీయ దురుద్దేశంతో మాత్రం ఈ విచారణ చేపడుతున్నారనే దానిపైన కూడా ఇప్పటివరకే లేఖలు పేర్కొన్నారు. కాబట్టి ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కమిషన్ ఆ జస్టిస్ నరసింహన్ పైన కూడా ఘాటుగా విమర్శలు చేసిన నేపథ్యంలో మాత్రం నరసింహారెడ్డి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ లేఖ ద్వారా మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖ మాత్రమే పంపించడం కరెక్ట్, ఈ లేఖ పంపించడం మాత్రం ఎక్కడ కూడా ఆ ప్రయోజనం లేదు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి ఆ కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో మాత్రం మరికాసేపట్లో దీనిపైన ఎలాంటి ఏ విధంగా స్పందిస్తుంది కమిషన్ అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. ప్రవీణ్, అండ్ ప్రధానంగా ఈ లేఖలో గత ప్రభుత్వంలో అంటే మా హయాంలో ఎలా ఇచ్చాం కరెంటు అనే దాన్ని క్లియర్గా ప్రస్తావించారు. అండ్ దేశం మొత్తంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే. ఈ 24 గంటల కరెంట్ తర్వాతే ఐటీ పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందాయి, ఐటీ ఎగుమతులు ఏ విధంగా జరిగాయి అనేది క్లియర్గా ప్రస్తావించారు. అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా చాలా మోటార్లు కూడా కాలిపోవడం చూసాము కరెంట్ ఇన్సఫిషియెంట్ కరెంట్తో. సో ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చింది, ఇంత ప్రగతి సాధించింది అని చెప్పడానికి కూడా ఎలా చూడొచ్చు అంటారు? గతంలో 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మాత్రం తెలంగాణలో మాత్రం కొద్ది రోజులు మాత్రం విద్యుత్తుకు ప్రజలకు అందించడానికి అప్పుడు ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో మాత్రం ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఎకరాకి ఆ నీళ్లు అందించే పథకంతో మొదలు పెడితే మాత్రం తెలంగాణలో మాత్రం విద్యుత్తుకు సంబంధించిన మాత్రం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూడా 24 గంటల పాటు విద్యుత్తు కూడా గత ప్రభుత్వం కూడా అందించిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఆ గ్రామాల్లో మాత్రం దాదాపు 3 నుంచి 5 గంటల పాటు మాత్రమే కరెంటు ఉండేదని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. దాంతోపాటుగా మండల కేంద్రాల్లో 8 గంటలు, దాంతోపాటుగా మున్సిపాలిటీ కేంద్రాల్లో మాత్రం 6 గంటలు, అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రాంతాల్లో మాత్రం 4 గంటలు. ఈ విధంగా మాత్రం కరెంటుకు మాత్రం కోత ఉండేది. ఇలాంటి కోతలు లేకుండా కూడా తెలంగాణలో 24 గంటల పాటు ఆ విద్యుత్తును ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు కూడా
కుదుర్చుకుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఈ లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం మాత్రం ఏదైతే రైతాంగానికి ఇబ్బందులు పడకుండా కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు అందే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంటే రైతులకు విద్యుత్తుకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కడ తలెత్తకుండా కూడా ఆ విద్యుత్తును కూడా నిరంతరాయంగా అందించాలని చెప్పేసి కూడా గతంలో ఒక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో పాటుగా ఎక్కడ కూడా పవర్ హాలిడేలు లేకుండా కూడా నిరంతరం కూడా విద్యుత్తును కూడా పరిశ్రమలకు అందించే విధంగా కూడా ఒక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ నగరానికి సంబంధించినందుకు మాత్రం ఐటీ అభివృద్ధి చెందడానికి మాత్రం విద్యుత్ కూడా ఒక కారణం అనే దానిపైన కూడా గతం నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక రిప్లై ఇస్తూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ విద్యుత్తుకు సంబంధించిన కొనుగోలు అంశంపైన కూడా ఏదైతే విచారణ కమిషన్ ఉందో ఈ కమిషన్ మాత్రం ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి శ్వేత. రైట్ ప్రవీణ్, థాంక్యూ.